నమస్తే. నేను సిరి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హైడ్రా మీద వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి మరి చెప్తున్నారు. దీంతోని హైదరాబాద్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు, తన చర్యలు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఏదైతే చేశారో అక్రమ కట్టడాలు కావచ్చు, ఏదైనా కూడా మన ఏదైతే నదులు కుంటల మీలో అక్రమంగా భూమిని కబ్జా చేసి అక్కడ కట్టిన ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో అవన్నీ కూల్చివేస్తున్నారు. దీని మీద కూడా ఇంతవరకు అంటే చాలా మంది కాంగ్రెస్ నేతలే హైకమాండ్ కి కంప్లైంట్ చేసినా కూడా ఎక్కడ కూడా తను భయపడకుండా ఇది ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుందని చెప్తున్న ఆయన, మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? ముఖ్యమంత్రి సరే ఎవరితో ఆలోచించారో, వాళ్ళ యొక్క అధిష్టానానికి చెప్పి చేస్తున్నారో లేకపోతే ఆయన ఫీడ్బ్యాక్ ఎవరిచ్చారో తెలియదు, కానీ ఒక నిర్ణయం అయితే సడన్ గా తీసుకొని అతను హైడ్రా సంస్థను అంటే అది ఏర్పాటు చేసినప్పుడు దానికి చట్టబద్ధత లేదు. ఇటీవలనే 3 రోజుల క్రితం గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, చట్టబద్ధత కల్పిస్తూ. దానికి మొన్నటి వరకు లేదు. ఆయన సడన్ గా ఏర్పాటు చేసి దాన్ని ఏదైతే ఈ చెరువులు ఆక్రమించి, నాలాలు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు కట్టి ఉన్నారో వాటిని తొలగించమని ఆదేశాలు ఇచ్చాడు. సో అప్పుడు జనమంతా కూడా హర్షించినారు ఆ తొలగించడాన్ని చూసి. అరే ఇంతగా ఆక్రమించుకొని అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు, వీటికి ఇన్ని అంతస్తులు ఎలా కట్టారు, చెరువు పక్కన ఎలా కట్టారు అని చెప్పి అందరూ కూడా మంచి పని చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి అభినందించారు కూడా. కానీ ఏమైపోయింది, ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన పేరుతో మూసీ నది ఇరువైపులా కూడా సుందరీకరణ చెయ్యాలా అని చెప్పి అది కూడా ఉన్న బలంగా నిర్ణయం తీసుకొని మార్కింగ్లు వేసి రెడ్ మార్కులు పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళ ఇళ్లను కూడా కూడగొట్టారు. సరే, అక్కడ చెవులు దగ్గర కట్టిన వాటిని కూల కొట్టినప్పుడు పక్కన ఏమైనా 1, 2 మధ్యతరగతి పేద వర్గాల ఇల్లులను కూల్చేసినా అది పెద్దగా చర్చకు రాలేదు. కానీ ఇక్కడ మూసీ నదికి ఇరువైపులా కూడా ఇవాళ కాదమ్మా, కొన్ని సంవత్సరాల తరబడి అంటే 40-50 సంవత్సరాల నుంచి, నేనైతే 35 సంవత్సరాలను చూస్తున్నాను, 40-50 సంవత్సరాల నుంచి అక్కడ పేద వర్గాలు ఉపాధి కోసం వచ్చి నగరాలకు స్థలాలు కొనలేక, ఇల్లు కట్టుకోలేక ఇరువైపులా చిన్న గుడిసెలో కట్టుకొని, తర్వాత డబ్బులు వస్తే కొంచెం చిన్న ఇల్లు కట్టుకొని నివసిస్తూ రిక్షా దొక్కటమో కూలి పనులకు వెళ్ళటమో చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. సరే, అక్కడ ఉన్న కొంతమంది ఆక్రమించుకొని ఉన్నత వర్గాల వాళ్ళకు కూడా ఇల్లు కట్టి కొన్ని బాడుగులకు ఇచ్చి ఉండొచ్చు, కాదనలేదు. కానీ ఎక్కువ శాతం మంది, దాదాపు 2000 కుటుంబాలు, అందులో 80% మంది పేద వర్గాలు మధ్యతరగతి వర్గాల వారే ఉన్నారు. ఇప్పుడు దాని సుందరీకరణ చెయ్యాలి అంటే మొత్తం సుందరీకరణ ఇక్కడి నుంచి అక్కడికి చేయాలంటే అందరినీ తొలగించాలి. మరి అంత పెద్ద ప్రాజెక్టు మీరు టేకప్ చేసినప్పుడు ప్రభుత్వము తొందరపాటు దేనికి? ఆ ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేసి ఒక టార్గెట్ అంటే 1 సంవత్సరమా 2 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకొని ఈలోగా ఈ పేద వర్గాలకు అన్నిటికీ కూడా ఎక్కడైనా అపార్ట్మెంట్లు అంటే అదే హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టించి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సర్వే చేసి, ఇదిగో మీకు పలానా చోట మీకు ఇల్లు ఫ్రీగా ఇస్తున్నాము, మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ కావడానికి ఖర్చులు కూడా మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళను ఆ పీరియడ్ లోపల 6 నెలల సంవత్సరము టైం ఇచ్చి వాళ్ళను షిఫ్ట్ చేసుకుంటూ పోతూ ఉండింటే ఇంత గందరగోళం జరిగేది కాదు. సడన్ గా వచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లు, పుస్తకాలు నేను తెచ్చుకుంటా లోపల ఉన్నాయని చిన్నపిల్లలు అడిగితే కూడా వీళ్ళు అలౌ చేయకుండా ఆ పుస్తకాలతో సహా కూలిపోతే ఏవో వస్తువులు కొనుక్కొని పెట్టుకుంటారు, కష్టపడి ఉంటారు, అన్ని పోయాయి. ఇప్పుడు వాళ్ళకి ఏదో 25,000 రూపాయలు డబ్బులు ఇస్తాము అని చెప్తే 25,000కి ఏమొస్తాయమ్మా ఈ కాలంలో?
ఉమ్, ఏం సరిపోతాయి అవి? అసలు ముందు వాళ్ళు ఎక్కడికి పోతారు? అదేమంటే అక్కడ ఏదో ట్రిపుల్ బెడ్రూమ్ కొన్ని కేటాయించాము, కొంతమందిని అక్కడ షిఫ్ట్ చేస్తున్నాము అన్నారు. ఉమ్. అంటే ఒక ప్రణాళిక లేకుండా నిర్ణయం తీసుకున్నారు మూసీ నది విషయంలో. మిగతా విషయాలు నేను ఓకే రైట్ సార్. తీసుకుండకపోవటం వల్ల ఇవాళ రియాక్షన్ వచ్చింది. తిడుతున్నారు పేద ప్రజలందరూ. మా అవును. పరిస్థితి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది సార్. యాక్చువల్ గా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏవైతే ఇప్పుడు కేటాయిస్తా, ఇక్కడ కూలగొట్టిన వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తున్నా అంటే, ఇక్కడ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు వేరే వాళ్ళకి కేటాయించిన ఇవి మళ్ళీ వాళ్ళకి కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు డబుల్ అంటే ఇద్దరికి అంటే గత ప్రభుత్వ హయాములో దళారులు ఎంటర్ అయిపోయి వాళ్ళు బినామీ పేర్లతో ఇల్లు శాంక్షన్ చేయించుకొని కూర్చున్నారు. అలా ఉన్నాయి చాలా చోట్ల. ఇప్పుడు ఐడెంటిఫై అయిపోతారు కదా. ఉప్ప లక్ష్మణ్ ఇల్లు కేటాయించారు, కార్డు పెట్టారు, లేదా ఆధార్ కార్డు. ఉప్ప లక్ష్మణ్ పట్టుకుంటే తెలిసిపోలే ఉప్ప లక్ష్మణ్ ఆడు ఉండేది. సొంత ఇల్లే ఉంటే ఇంకా మళ్ళీ అక్కడ ఇల్లు తీసుకుంటాడు. అలా నీకు ఏం చేశారు వీళ్ళు దళారులు ఆ ఇల్లు ఆక్రమించుకొని బాడిగోలకి ఇచ్చి వాటిని ఆ బాడిగోలు వీళ్ళు తీసుకుంటూ బాగుపడుతున్నారు. అలా జరిగింది. ఇప్పుడు అలా అవన్నీ కూడా ఇప్పుడు వెలికి తీసి వాళ్ళని తరిమేసి ఎవరికైతే బాడిగోలకి ఇచ్చున్నారో తరిమేసేసి వీళ్ళందరికీ ఆ ఇల్లు అప్పగిస్తే మంచిదే కదా. కాదని మనం ఎట్లా అనాలి? కానీ అంతమందికి సరిపోతాయా? ఇప్పుడు ఉండేటివి సరిపో, ఇంకా కట్టించాలంటే సమయం పడుతుంది కదా. మరి వాళ్ళందరికీ ఉపాధి నువ్వు చూపించాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గంభీరంగా చెప్తున్నారు, ఎవరు భయపడాల్సిన పని లేదు, మీకు ఉపాధి చూపిస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము అని చెప్తున్నారు. ఓకే, మంచి మాటే కాదండి. ఎప్పుడు ఎంత సమయం పడుతుంది? అప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉండాలి? టైం ఇవ్వాలి కదా, ప్లానింగ్ ఉండాలి కదా. అలాగే సుందరీకరణ చేయాలి అంటే పెద్ద ప్రాజెక్ట్ అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి సీఎం అయినప్పుడు సుందరీకరణ చేపడుతున్న మూసీ నది అని ఆ ఆర్టీసీ బస్టాండ్ ముందర కింద ఆ యొక్క మూసీ నదిలో ఒక 4-5 అడుగులతో ఈ పక్క ఆ పక్క గోడలు కట్టి వదిలేశారు, మధ్యలో ఆపేశారు. ఆ డబ్బులు పోయాయి. మళ్ళీ దాని తర్వాత ప్రభుత్వాలు కూడా మేము చేస్తాం అంటూ వచ్చారు. ఈవెన్ కేసీఆర్ కూడా చేస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు ఏమి చేయలేదు. ఎందుకు అంటే ఈ ప్రాబ్లం ఇరువైపులా ఉన్నటువంటి సంవత్సరాల తరబడి తండ్రులు, తాతలు, మనవళ్ళు, మనవరాళ్ళు కూడా అక్కడే జీవించి, నిజంగా చెప్పాలంటే మా దుర్భర జీవితం అని. ఎంత వాసన వస్తుందంటే ఆ పక్కన అంత వాసన వస్తుంది, జబ్బులు వస్తాయి, పిల్లలు చదువుకోవడం కష్టము, దోమలు ఉంటాయి. వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, వాళ్ళ జీవితాలు బాగుపడి నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట నిలుపుకొని వాళ్ళకు మంచి ఇల్లు కట్టించి ఉపాధి కల్పించగలిగితే శబాష్ చెప్పక తప్పదు. కానీ ఇక్కడ చాలా మంది ప్రశ్నించేది ఏంటంటే, మేము లోన్లు తీసుకొని ఇల్లులు కట్టుకున్నాం, మరి ఈ ఈఎంఐలు ఎట్లా? ఇప్పుడు ఈ ఈఎంఐల బాధ్యత ఎందుకు? ఒక్కొక్కరు ₹1,00,00,000 నుంచి 8 లక్షలు 60 లక్షల నుంచి మేము తీసుకున్నాము, మేము కట్టుకున్నాము. ఇప్పుడు మేము మా బతుకులు రోడ్డు మీద పడినాయి, మరి మా పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడో డబల్ బెడ్రూమ్ ఇల్లు, మా సొంత ఇల్లు కూల్చేసి నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా ఇస్తావు అని చెప్పేసి చాలా మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు సార్. మరి వాళ్ళకి మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఆన్సర్ చెప్పబోతున్నారు? చూడమ్మా, మధ్యతరగతి ప్రజలు, ఉన్నత వర్గాలు ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర బుక్ చేసుకొని వాళ్ళకి బ్యాంకి లోన్లు కూడా వాళ్ళే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పిస్తారు. లోన్లు ఉన్నవి ఇప్పుడు కూలగొట్టారు. కూలగొట్టితే దాని మీద ఇన్సూరెన్స్ ఉంటది, అది తక్కువ వస్తుంది, మిగతాది కట్టుకోవాలి అంటే గనక ఇప్పుడు మళ్ళీ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఎవరిది తప్పంటే ఏం చెప్పాలా? ఇక్కడ మీరు ఇల్లు కొనుక్కునే ముందు దానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదా, బోగస్ పర్మిషన్లు ఏమన్నా చూపిస్తున్నారా? అసలు ఈ చెరువు పక్కన ఇల్లు కట్టుకుంటే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఇంటి పరిస్థితి ఏంది అని ఆలోచించాలి కదా. ఇల్లు కొనుక్కునేటప్పుడు కళ్ళు మూసుకొని కొనేస్తారా? నాకు అర్థం కాలేదు. ఎక్కడ పడితే అక్కడ. సో ఇప్పుడు చెరువులు ఆక్రమించి ఏదైతే అధికార బలంతోనూ, ధన బలంతోనూ, అవినీతితోనూ కట్టుకున్నటువంటి వాటిని కూలగొట్టాలా వద్దా? సో వీళ్ళందరూ నష్టపోతారు, కొనుక్కున్న వాళ్ళందరూ. అంటే ఏం చేయాలి చెప్పండి? కొనుక్కునే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా బలంగా. ఇప్పుడు
అందుకని ఇప్పుడు ఎవరు కొనడం మానేశారు. మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ డౌన్ అయిపోయింది. రైట్. ఆలోచిస్తున్నారు కొనాలంటే అన్ని విధాలుగా. అంత Hmm. సులభంగా కొనడం లేదు. ఈ మార్పు అనేది అవసరం కదా. మరి ఎక్కడో ఒకటి బిగిన్ కావాలి కదా మార్పు అనేది. లేకపోతే ఏమైపోతుంది? అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు మేనేజ్ చేస్తారు. లక్షలు కాదు కోట్లు డబ్బులు ఇచ్చేస్తారు. పర్మిషన్లు వచ్చేస్తాయి, కట్టి పారేస్తారు. మరి ఏం చెప్పాలి చెప్పండి? రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.